కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి మనము దేవుని ఘనంగా ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణాన్ని ఎన్నుకొని నువ్వు పాపంలోనే ఉంటే, పాపంలోనే చనిపోతే నిత్య నరకం నీ కొరకు కాచుకొని ఉందని, పాపం వలన వచ్చే జీతం మరణమని, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు వేసి మరణం పొందలేకపోతున్నారని, ఆ పాపము ద్వారా వచ్చిన ఫలితమే నిత్యాగ్ని నరకం. ఆ నరకానికి మానవుడు వెళ్ళకూడదని, యుగయుగములు అగ్ని కందకములతో మండి గుండంలో కాలవలసి ఉందని మన ఆత్మ మరి దేవుడు పెట్టినటువంటి దీపం మన శరీరంలో. దేవుడు సృష్టించినటువంటి మనుషులం మనం. దేవదూతలు అయితే మాట చేత కలుగును గాక అని అంటే కలిగినాయి. సృష్టిలో ఉన్న సమస్తమును మాట చేత కలుగును గాక అంటే కలుగుతూ వచ్చినాయి. అవి దేవుడు మంచిగా ఉండటం చూసినాడు. మన వల్ల అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో తన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు ఆయన. నరుని నేలమట్టితో నరుని సృజించి వారి నాసికారంధ్రముల గుండా జీవవాయువు వదలగా నరుడు జీవాత్మ. ప్రతి మానవునికి దేవుని యొక్క ఆత్మ ఆ శరీరంలో దేవుడు పెట్టినాడు. ఎందుకు ఆ శరీరంలో దేవుడు పెట్టాడంటే, భూమి మీదకి నిన్ను నన్ను పంపించినటువంటి ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం ఎరిగినట్లయితే, భూమి మీద నువ్వు బ్రతికి దేవుని మహిమపరచాలని, దేవుని ఆరాధించాలని, దేవుని కొరకు నువ్వు ఈ భూమి మీద జీవించి ఆయన సంతోషపరచాలనే భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, చేపలు, జలరాశులు సమస్తం కూడా నీకు ఏది అవసరం అన్నీ కూడా నీకు భూమి మీదనే సమృద్ధిగా ఇచ్చినాడు. అన్నీ ఇచ్చినటువంటి దేవుడిని మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి, సృష్టికర్త యొక్క ఆజ్ఞను మర్చిపోయి ఏం చేసినాడు మానవుడు? తొలి మానవుడు మొదలుకొని నేటి వరకు దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి తన సొంత చిత్తాన్ని, సొంత ఇష్టాన్ని, తనకు నచ్చినట్టు కనిపించిన దానినల్లా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాన్ని కలిగి దేవుడిని దూరం చేసుకుంటూ దుష్టుడైనటువంటి సాతాను క్రియలకు బందీ అయిపోయి నరకానికి సిద్ధపడుతున్నాడు. పాపానికి అమ్ముడుపోయినాడు. అదే వానికి ఈ లోకంలో రుచిగా కనపడతా ఉంది. అందును బట్టి మానవుడు నరకానికి వెళ్ళడము దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు? అది యుగాలు కాలేటువంటి అగ్ని గంధకం. అందులో నువ్వు కాలుతూ ఉంటావు. పాపములో జీతం మరణం, అదే నిత్య నరకం, రెండవ మరణం. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన నరక శిక్ష నుండి దేవుడు మనం రక్షించు కొరకై ఈ లోకంలోనికి మరి నరుడుగా, శరీరధారిగా, రక్త మాంసులు ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చినాడు. దిగి వచ్చి శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణం నీ కొరకు ఎన్నుకున్నాడు. ఆ శిలువలో నీ కొరకు శరీరం అంతా కూడా మరి మరణ దెబ్బలు తిన్నాడు, ఈడ్చినారు, రకరకాలుగా ఆయన హింసించినారు. స్వరూపము సొగుసు లేకుండా కూడా ఆయన్ను భయంకరంగా దుండినారు. ఆ శిలువలో నీ కొరకు మరి కడబొట్టు వరకు తన యొక్క యవ్వన రక్తాన్ని కార్చినాడు. ఆ శిలువలోనే ప్రాణం పెట్టాడు. ఆ శిలువలో మరణించి మూడో దినాన్ని తిరిగి లేచినటువంటి ఈ పునరుత్థాన దినం, ఇది ఆదివార దినం. ఈ దినం నువ్వు దేవుని ఆరాధించాలా? ఎందుకు? నీకు బదులుగా ఆయన ప్రాణత్యాగాన్ని చేసినాడు. నిన్ను రక్షించడానికి, నిన్ను నరకం నుండి కాపాడడానికి, నిన్ను ఆ యొక్క పరలోక రాజ్యం చేర్చడానికి, నీ పాపం పోవాలంటే
నీ యొక్క పాపానికి పరిహార్థం చెల్లించాలంటే భూమి మీద ఏ మందు లేదు, ఏ రక్తము సరిపోదు. లోకములో ఉన్న ప్రతి మానవుడు పాపి అన్నాడు. అందుని బట్టి పాపము చేసిన వాని యొక్క రక్తము పాపాన్ని తీసుకెళ్ళి, అలాగే గొర్రెలు, మేకలు, ఎడ్లు, పౌరాలు రకరకాలైనటువంటి వాటిని బలిచ్చేవారు పాత నిబంధన ప్రకారం. అందుని బట్టి పాపం తొలగిపోయేది కాదు. బలిస్తుంటారు, పాపం చేసుకుంటారు. ఈ విధంగా మానవుని పాపము అనేది సంపూర్ణముగా మానవుడి నుండి కోరకుండా నిలిచింది. అయితే సర్వమానవాళికి ఒక్కసారిగా దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారిగా సర్వమానవాళి పాప పరిహారార్థం ఒక్కసారి బలి చేయబడ్డాడు. అంతే. ఆ ఒక్కసారి బలి చేయబడినటువంటి ఆయన యొక్క శరీరము, రక్తము నీ పాపము నా పాపానికి విమోచనకు కారణమైంది. మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా మనం జయవీరులముగా, యేసు ప్రభు యొక్క బిడ్డలముగా ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులం అయిపోయినాం. ఎందుకు? మన పాపం నిమిత్తం ఆయన శిలువ శ్రమను భరించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. అందును బట్టి దేవుని నమ్మిన బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పరలోక రాజ్యానికి మార్గం ఏర్పాటు చేసినాడు. ఆయన శిలువ మరణం పొందకపోయింటే మనకు రక్షణ లేదు. పరలోక రాజ్యానికి అయితే ప్రాప్తం మనకు ఉండదు. మనందరినీ రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందినట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి మనం దేవుణ్ణి ఈరోజు ఆరాధించాలా, ఈరోజు ఆయన కనపరచాలా, ఆయన స్తుతించాలా. అది మానవునికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. కాబట్టి ఈ దినం మనము ఆరాధించడానికి కొన్ని మాటలు దేవుని గ్రంథంలో పరిస్థితులుగా చూసుకుంటాం. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 వచనం నుండి 10 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయానికి వెళ్ళుచుండగా పుట్టినది మొదలు వాడైన మనుషుడు మోసుకొని పోబడుతుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని కుటుంబములకు కొందరు 10 దినం మందిని శృంగారమున దేవాలయం ద్వారం వద్ద ఉంచుతూ వచ్చింది. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు వారికి భిక్షములుగా పేతురును యోహాను వారిని చేర్చి మా తట్టు చూడమనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడుతూ వారి యొద్ద లక్ష్యించెను. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములు చీలమండలములు బలము గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుస్తూ దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద భిక్షులకు గుర్తుండి వాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దానిని చూసి విస్మయం చెందిరి, పరవశులైరి. యోహాను సువార్త 4వ అధ్యాయము 3-7 వచ్చినారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 3-7. అందరం కలిసి అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. అది ఇప్పుడు వచ్చేది. నన్ను ఆరాధించేవారు అటువారికి కావాలని తండ్రి
కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించేవారు. దేవుడి సహాయం కోరుతుంది. ప్రార్థన చేస్తున్న కన్ను మూసుకోండి. ప్రేమల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మేము నీ ఇంట్లో చేరి నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరుచుటకు నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, దినాన్ని బట్టి నీకు వందనాలు చూపిస్తున్నాం. ఈ సమయంలో చదివిన లేఖన భాగం ప్రభా, మా కొరకు నీ యొక్క ఆరాధన కొరకు నీ మాటలు మాకు అనుగ్రహించండి తండ్రి. కుటుంబం బలపరచును, వినే చెవి గ్రహించే మనసు మాకు దయచేయి. అల్పులను నిష్ప్రయోజకుడు దౌర్భాగ్యాలను కూడా నిశ్చయాన్ని మరుపరుచుకును, వినోడు గురగాలను వాడుకును. ఈ విధంగా మా మధ్య సింహాసనాశంగా ఉండును. మా అందరి హృదయాలను తల్లి మీరు అందించి ప్రభా నిన్ను ఆరాధించే బిడ్డలుగా, సత్యంతో ఆత్మతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపడుతుందని మమ్మల్ని చేతులుగా పిలుస్తూ ఈ సమయాన్ని నీకు పవిత్రంగా జరిగించి నినామని తీసుకున్నామని సాధారణంగా శక్తులేస్తున్నాము బంధిస్తూ నమస్కరించామని మీరు ఆరాధించుకోమని యేసు పరిశుద్ధనామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ పగలు 3 గంటల సమయంలో ప్రార్థన కొరకై పేతురు, యోహానులు శృంగారమును దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శృంగారమును దేవాలయానికి వారు ప్రార్థన చేయుట కొరకై పేతురు, యోహానులు వెళ్తూ ఉన్నారు. అయితే అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోగొడుచుండెను. పుట్టుకతో కుంటివాడు. ఆ పుట్టుకతో కుంటివాడిని ఏం చేస్తున్నారంట, ఆ శృంగారమున దేవాలయం ద్వారం దగ్గరికి ఎవరో ఒకరు ఎత్తుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. ఆ విధంగా కూర్చున్నప్పుడు వచ్చిన వాటిని అందరినీ అతను పిచ్చి కడుక్కుంటూ వచ్చిన డబ్బులతో కూడబెట్టుకొని ఆ డబ్బులతో ఆహారం కొనుక్కొని అంటే వేరే వాళ్ళు కొని తెచ్చి వారికి ఇచ్చేవాళ్ళు. వాడు నడవలేరు కదా, పుట్టుకతో కుంటివారు. వారికి ఒకరు ఇద్దరు మరి అసిస్టెంట్లు ఉన్నారేమో. ఇతడు సంపాదించినటువంటి ఆ సంపాదనలో కొంత వారిని కూడా మరి చెల్లిస్తున్నాడో లేకపోతే వాళ్ళు దయగలిగి వారిని తీసుకుని వెళ్తున్నారైతే మనకేం తెలియదు. అయితే ఆ దినాల్లో అంత దయగలిగిన వారు ఉన్నారంటే అది నమ్మశక్యం కానటువంటి మాటే. ఈ దినాల్లో కూడా అట్లే ఉన్నారు. కాబట్టి పుట్టుకతో కుంటివాడు, నడవడానికి కాళ్ళు లేవు. ప్రతిరోజు వాడిని ఎవరో ఒకరు మోసుకొని పోవాలా. ఆ మోసుకొని పోయే వాళ్ళకి జ్వరం వచ్చింటే, ఆ మోసుకొని పోయే వాళ్ళకి ఏదైనా ప్రయాణం వచ్చింటే మరి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒక వారం ఎక్కడికైనా ఊరికి పోయిండొచ్చు, ఏదైనా ఫంక్షన్లో పోయిండొచ్చు. ఎవరు వారిని తీసుకుని వెళ్తారు? ఎవరు వారిని తీసుకుని అక్కడ కూర్చోబెడతారు? సరే, ఇంట్లో వారిని చూసి ఎవరైనా మరి పరామర్శించి వారికి పరిచయం చేసి భోజనం పెట్టేవారు ఎవరు ఉన్నారంటే అది కూడా ఇక్కడ రాయబడలేదు. వాడు తల్లి గర్భం నుండే వాడు పుట్టుకతోనే కుంటివాడుగా పుట్టినాడు. వానికి ఏ దిక్కు లేని పరిస్థితి అక్కడ మనకు కనపడతా ఉంది. ఎవరన్నా ఉంటేనే మనం ఎత్తుకొని పోయి అక్కడ కూర్చోబెట్టాల. వారు లేకపోతే, తిండి పెట్టేవారు లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళి పని చేసుకోగలడు? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని దినాలు వాడు అన్నం లేకపోతే వాడు బ్రతకగలడు? ఎవరు పెడతారు? అంత దయ అవుతుంది. కాబట్టి వాడి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే వాడు మరణానికి పాత్రుడు. ఎవరు వారిని పట్టించుకోకపోతే వారి చివరి అంతిమ దశ మరణం. ఎవరి పరిస్థితి అంతే, ఎవరి పరిస్థితి అంతే. మత్తయ్యకు కిరణ్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి 2 కాళ్ళు నడవలేడు. తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, ఆయన పరిచయం చేసుకున్నారు, బాగా చూసుకుంటున్నారు, ఆయన బాగా జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా లేకపోతే పరిస్థితి ఏంటి? ఆ
అలాంటి ధైర్యం ఆయనకు మధ్యలో వచ్చినాయి. ఇతనికైతే పుట్టుకతో వచ్చినాయి. ఇతని యొక్క బ్రతుకు, ఇతని యొక్క జీవితము, ఇతని యొక్క పరిస్థితి అంతా కూడా నిరాధారమైనటువంటిది. చివరికి తన మరణానికి పాత్రుడే. పుట్టుకతో పుట్టివాడు, భిక్ష పడుకునేవాడు. భిక్ష వేసేవాళ్ళు కూడా లేకపోతే, ఆ రోజు వానికి భిక్ష మొక్కలు కూడా వేయకపోతే, ఆ తర్వాత 2 రోజులు వేయకపోతే ఆకలితో అలంకరించి చనిపోయేవాడే కదా. అలాంటి ధైర్యమైన పరిస్థితి ఈ పుట్టువాడు. అయితే పగులు రమారమి 3 గంటల ప్రాంతంలో పేతురు, యోహానులు ఆ శృంగారముల దేవాలయం వద్దకు ప్రార్థన చేయడానికి వాళ్ళు వాడుక చొప్పున వస్తున్నారేమో. ఆ సమయంలో ఆ దినం వాళ్ళు వస్తూ ఉండగా వారిని చూసి వాళ్ళు ప్రవేశింపబోతుండగా ఈ పుట్టివాడైన వ్యక్తి వారిని చూసి భిక్షమడుగగా పేతురును, యోహానును వారిని చేరి చూసి మా తట్టు చూడమనేది. వారు ఇద్దరు వచ్చినప్పుడు వారు భిక్షం అడుగుతున్నారు. వీరైతే వారి వైపు చూసినారు, వారికి కూడా మా తట్టు చూడమని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పిన వెంటనే వీళ్ళు మంచి డ్రెస్సులో ఉన్నారేమో, మంచి ఆ దినాల్లో ఈదులు వేసుకునేటువంటి డ్రెస్సులు మంచిగానే ఉంటాయి. వారిని చూసి వీరి యొక్క ఏమైనా నాకు మరి డబ్బులు అధికంగా ఇచ్చేటువంటి వ్యక్తులుగా కనపడుతున్నారు, నాకు ఈ దినం సమృద్ధిగా డబ్బులు ఇచ్చేటట్టున్నారు. వీళ్ళ వైపు చూసినప్పుడు, వీళ్ళని భిక్షం అడుగుతున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారని తనలో తాను ఎంతగానో సంతోషపడి ఉండదు. లేదు, నీకు ఏదైనా డబ్బులు ఇస్తారేమో, కాయిన్స్ ఇస్తారేమో, నాకు అధికంగా ఇస్తారేమో ఆశపడి ఉండదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మా తట్టు చూడమనేది. వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెడుతూ వారి యొక్క లక్ష్యం ఉంచను, వారి యొక్క ధ్యానం ఇచ్చినాడు, వారి యొక్క దృష్టి పెట్టాడు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిస్తున్నాను అంత చెప్తున్నటువంటి మాట. పేతురు గారు ఏమంటున్నారు? అయ్యా, నువ్వు అడుక్కుంటున్నావు, నీకు ఇచ్చుటకు నా యొక్క ఎండి లేదు, బంగారం లేదు, నా యొక్క ఏమీ లేదు నీకు ఇచ్చుటకు. నువ్వైతే ఆశపడుతున్నావు, నా యొక్క ఏమి లేదు. నువ్వైతే పుట్టుకతో పుట్టివాడవు, నీ బ్రతుకు చూస్తే దైన్యమైన పరిస్థితి, నువ్వు చివరికి నీ దశ, అంతిమ దశ, మరణానికి పాత్రుడివే. అయితే నా యొక్క అయితే ఏమి లేదు, నాకు కలిగినదే నేను తీసుకున్నాను. ఏమి కలిగింది పేతురుకు? ఏమి కలిగిందని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట చూడండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. ఏముంది పేతురులో? ఏమి కలిగి ఉన్నాడు పేతురు? ఏమి ఇవ్వబోతున్నాడు ఆ కుంటివానికి? ఏమి ఇవ్వబోతున్నాడు ఆ భిక్షం అడుక్కునే వారికి? నా యొక్క అయితే ఎన్ని బంగారములు లేవు నీకు ఇచ్చుటకు, నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. ఏమి కలిగింది పేతురు? ఒకటే ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. ఇది పేతురు కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యం. పేతురు ఒక మాట చెప్తున్నాడు. పేతురు ఒక మాట చెప్తున్నాడు. వారికి కావాల్సింది డబ్బు, వారికి కావాల్సింది వెండి బంగారాలు, వారికి కావాల్సింది ఏదైనటువంటి దాన ధర్మాలు, కానీ పేతురు దగ్గర లేవు. కానీ పేతురు నాకు కలిగిందే నీకు ఇస్తున్నా. ఏం కలిగింది పేతురు కంటే ఈ మాట చెప్పినాడు అంతే. యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామాన్ని నేను కలిగి ఉన్నానయ్యా, యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్తున్నాడు. యేసుక్రీస్తు నామములో ఉన్న గొప్ప శక్తిని అక్కడ ఆ యొక్క పుట్టి వాడికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున దయ్యాలు పరిగెత్తుతున్నాయి. యేసుక్రీస్తు నామమున రోగాలు నయమైపోతున్నాయి. యేసుక్రీస్తు నామమున మరి అనేక రకమైనటువంటి జ్వరాలు
చనిపోయిన వారు సైతం కూడా లేపబడుతున్నారు. యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి గొప్ప శక్తి, ఆ శక్తి పేతురు కలిగి ఉన్నాడు. ఓన్లీ మాట పేతురు ద్వారా పలకబడిన మాటతో వారి యొక్క 2 పాదములలో చీన మండలములు చూడండి, వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. గుడ్డివాణ్ణి కుడి చేయి పట్టుకున్నాడు, లేపినాడు. వాడు దిగ్గున నిలిచి నడిచెను. నడుచుచూ గంతులు వేస్తూ దేవుని స్తుతించుచూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. పుట్టుకతో పుట్టివాడు పేతురు చేపట్టుకొని లేపిన వెంటనే దిగ్గున లేచినట. దిగ్గున లేచి వారితో పుట్టు దేవాలయంలోనికి పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు దేవాలయంలోనికి? వాడు గంతులు వేస్తున్నాడు. ఏంది ఇది? ఏమి ఎంత గొప్ప ఆశ్చర్యం అండి! ఎంత గొప్ప ఆశ్చర్యము! పుట్టుకతో పుట్టివాడు, వాడు లేచినాడు, నిలబడ్డాడు, గంతులు వేస్తున్నాడు. పేతురు యోహానుతో కూడా వాడు దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అయ్యో, నేను పుట్టుకతో పుట్టివాడిని, నా బ్రతుకు ఎవరితో మార్చలేకపోయినారు, నా జీవితాన్ని ఎవరు ఇంతవరకు మార్చలేకపోయినారు, నాకెవరు కుడుగుట పెట్టేటువంటి ఏ దిక్కు లేని నా బ్రతుకును, ఇదిగో దేవుని దాసులైనటువంటి మీరు వచ్చి యేసు నామమున నడుమని చెప్పిన వెంటనే నాకు కాళ్ళు వచ్చినాయి, నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. పేతురు దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క రక్తాన్ని కలిగినటువంటి గొప్ప శిష్యుడు అంటే పేతురు. ఇద్దరేని పామరుడు, జాలరి. ఎలా వచ్చింది ఇంత గొప్ప శక్తి? ఏమినటువంటి దేవుని ద్వారా సంఘంలో దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే 3000 మంది రక్షణ పొందినారు. పేతురులో ఉన్నటువంటి ఆత్మశక్తి అనేకులకు రక్షణ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. యేసు నామం ఇంత గొప్ప శక్తి ఉంది. పుట్టి వారిని లేపింది, దయ్యాలు పెట్టిన వారిని వినిపించింది, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచింది, గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చింది, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చింది, చనిపోయిన వారిని లేపింది. ఎంత గొప్ప శక్తి కలిగిందండి ఈ నామము! ఈ నామాన్ని బట్టి నువ్వు దేవుడిని స్తుతించాలా? ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఎలా ఉన్నావు? వాడు బ్రతికి సచిన వారి వలె ఉన్నాడు. మనము ఎలా ఉన్నాం ఈ లోకంలో? మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం ఎలా ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. వాణ్ణి కూడా యేసు నామములో యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచినాడు, కాళ్ళు ఇచ్చినాడు, నిన్ను పాపము నుండి విమోచించినాడు, చచ్చిన నిన్ను బ్రతికించినాడు. ఎలా బ్రతికించినాడు? ఆయన యొక్క శిలువ మరణం ద్వారా, ఆ శిలువలో తను కార్చినటువంటి రక్తం ద్వారా, ఆ శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టుట ద్వారా, ఆ మరణాన్ని జయించి తిరిగి 3వ దినాన లేచిన ద్వారా నీకు పరలోక రాజ్యానికి మార్గం ఏర్పాటు చేయబడింది, నీకు రక్షణ సాధించబడింది, ఆ నిత్య జీవానికి వారసుడైనావు. నువ్వు దేవుని యొక్క శిలువ ప్రేమను నువ్వు గుర్తు చేసుకోవడం ద్వారా, ఆ శిలువ నా కొరకే నిన్ను నమ్మడం ద్వారా దేవుని కుటుంబం రక్షణ పొందింది. దేవుని పిల్లరా, లోబేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, ఏదైనా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలా ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన రాయబడింది. అవ్వాదములు మొదలుకొని నేటి వరకు సర్వ మానవాళి పాపంలో దూకుతున్నారని, పాపంతో చచ్చిపడి ఉన్నారని, పాపంతో మరి నరకానికి సిద్ధపడుతున్నారని దేవాదేవుడు గుర్తెరిగి తనకున్న ఒకగానొక ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపి, ఆ దేవుడు ఆత్మతో నింపి ఆయన మానవాకారాన్ని ధరించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనం మానవ శరీరంలో ఉన్నాము, మనం విమోచించబడాలంటే, పరిశుద్ధపరచబడాలంటే రక్తం అవసరము. అది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి రక్తము. ఈ రక్తాన్ని చిందించాలంటే మన వలె పాప ఆకారము
మనుష్యాకారము, ఆయన కూడా రక్త మాంసం ధరించుకొని మనుషుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించి నీకు ఒక శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని ఎదుర్కొని ఆ శిలువలో తన యొక్క పరిశుద్ధమైన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఎక్కడుంటే కొనుక్కున్నాడు? సాతాను పాపముల చేత, అపరాధముల చేత నువ్వు అమ్మబడి ఉన్నప్పుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నా. ఆ యొక్క ప్రేమను బట్టి నువ్వు ఈ దినం దేవుని ఆరాధించాలని దేవుని యొక్క ఆశ, కోరిక, తపన. దీన్ని బట్టి దేవుని పిల్లరా, మీరు ఘనంగా దేవుని ఆరాధించాలని దేవుని యొక్క ఆశ. ఈ యొక్క శిలువ మరణం ద్వారా సాతానుడు ఏం చేసినాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణమేకయు బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ రాజ్యము చేత లోబడి ఉన్న నిన్ను విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడేను. ఈ గొప్ప ఘనకార్యం చేయుటకు ఆయన శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది, రక్త మాంసములు ధరించుకోవాల్సి వచ్చింది. ఆ శరీరం ద్వారా ఆ రక్తము పిండబడాలా. ఎలా పిండబడింది? కొరడా దెబ్బలు, పిడుగుద్దులు, ఈడ్చినారు, మరి పల్లెలతో పొడిచినారు, శీలంతో మరి చేతులు కాళ్ళు కొట్టారు, తలంతా ముళ్ళకిరీటం, స్వరూపము సొగసు లేకుండా పెట్టారు, స్వరూపము సొగసు లేకుండా తున్నినారు కొరడాలతో. ఆయన శరీరంలో కడబొట్టు వరకు కాల్చినాడు. చివరికి నీ రక్తమంతా పెట్టిన తర్వాత నీరు మాత్రమే మిగులుతుంది. అంతకు వరకు ఆ విధంగా తన రక్తాన్ని నీ కొరకు కార్చిన ఆ దేవాది దేవుని, ఆ రక్తం కార్చుడు ద్వారా నీకు విడుదల విమోచన వచ్చింది. ఆ రక్తం కార్చుడు ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం దొరికింది. ఆ రక్తం కార్చుడు ద్వారా నీకు రక్షణ దొరికింది. ఆ రక్తం కార్చుడు ద్వారా నీ పాపానికి పరిశుద్ధత, పాప విమోచన దొరికింది. ఆ రక్తం కార్చుడు ద్వారా నీవు పరలోక సింహాసనానికి, పరలోకంలో దేవునికి సింహాసనం ముందు నిన్ను కూర్చుండబెట్టడానికి నువ్వు అర్హుడుగా సిద్ధపరచబడుతున్నావు భూమి మీద. అందుకే భూమి మీద పరలోకమే ఆరాధన నీకు నేర్పుతూ ఉన్నాడు. దేవుని నువ్వు ఆరాధించాలి, దేవునికి అర్పించాలి. ఈ సంకల్పం ఈనాటిది కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది ఏర్పడక మునిపే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు దేవుని ఎదుట పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా జీవించాలని. ఆయన ఎదుట ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా నువ్వు జీవిస్తూ ఒక రాజ్యముగాను, యాజక సమూహముగాను పరలోక రాజ్యంలో నిత్యము దేవుని స్తుతించాలని భూమి మీద యాజక సమూహముగా నేను సిద్ధపరుచుకున్నాడు. ఇంత గొప్ప దైవ సంకల్పంలో ఉన్న నీవు ఈ లోకానికి వచ్చి దేవునికి అయిష్టమైన జీవితం జీవిస్తూ, పాపంలో జీవిస్తూ నరకానికి జరుగుతున్న నిన్ను రక్షించే నాదుడు లేడు ఈ లోకంలో. మరి సర్వ మానవాళిని దుష్టుడు సైతాను నరకానికి ఇడ్చుకొని పోతూ ఉన్న సమయంలో విడిపించుటకు వచ్చినటువంటి దేవాది దైవ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రేమను బట్టి నువ్వు ఆరాధించకుండా ఎలా ఉండగలవు? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇంత గొప్ప ఆధిక్యతలోకి మనం తీసుకువచ్చినాడు ఆయన. ఎంత గొప్ప ఆధిక్యతలోనికి! మనం మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము
ఎందుకు ఈ లోకంలో మనం రక్షించుకున్నాడు? రక్షించుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుని యొక్క గుణ అతిశయములను ప్రకటన చేయాలి. వార్త ఆ విధంగా ఏర్పరచబడిన వంశంలోకి నువ్వు చేర్చబడ్డావు. రాజులైన యాజక సమూహంగా నువ్వు చేర్చబడ్డావు. పరిశుద్ధ జనముగా చేర్చబడ్డావు. దేవుని సొత్తు, దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు, దేవుని వారసుడు అయిపోయినాడు. అందుకు నువ్వు దేవుని ఆరాధించాలి. నీకు బదులుగా, నీ పాపానికి రావాల్సిన శిక్షకు బదులుగా ఆయన నువ్వు పడవలసిన శిక్ష కూడా ఆయన శిలువ మరణంలో నీకు బదులుగా ఆయన శిలువ మరణం పొందినాడు. నీకు బదులుగా శిక్ష అనుభవించినాడు. నీకు బదులుగా అవమానం అనుభవించినాడు. నీకు బదులుగా కొరడా దెబ్బలు తిన్నాడు. నీకు బదులుగా ఉల్లకిరీటం. నువ్వు తలతో చేసిన పాపం నిమిత్తం, నువ్వు చేతులతో చేసిన పాపం నిమిత్తం, నువ్వు కాళ్ళతో చేసిన పాపం నిమిత్తం, హృదయంతో చేసిన పాపం నిమిత్తం తన శరీరం అంతా కూడా అర్పించుకున్నాడు. నీకోసం ఆ పరలోకంలో, ఆ మహావైభేతమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో నిత్య సమాధానములు కలిగినటువంటి ఆ దేవదూతల చేత నిత్యం ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క రాజ్యంలో ఉండడం కొరకై, ఎన్నికలేని నిన్ను నన్ను రక్షించడం కొరకై తన ప్రియ కుమారుని భరించినాడు. తన ప్రియ కుమారునే ఎక్కువగా ప్రేమించినాడా? నిన్ను నన్ను ప్రేమించినాడా? పరీక్షించుకోండి. పరీక్షించడానికి మనల్ని ప్రేమించినాడు. తన కుమారుడి కంటే ఎక్కువగా తండ్రి ప్రేమ ఎంత గొప్పది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా మనిషిలో పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషులుగా పోలికగా పుట్టడమే దేవుని యొక్క తగ్గింపు. చూడండి, పరలోకంలో దేవదూతల మధ్య నిత్యం ఆరాధించబడుతున్నటువంటి దేవుడు దేవుడితో సమానంగా ఉండడం మహాభాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి తను తాను తగ్గించుకొని ఏ విధంగా వచ్చినాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎన్ని రకాల తగ్గింపులు చూడండి. ఒక దేవుడైనటువంటి ఆ గొప్ప దేవుడు తన యొక్క వైభవం అంతా విడిచిపెట్టాడు. నీకోసం మనందరి కోసం. ఏముంది మనలో ప్రత్యేకత? తాను ప్రియమైనటువంటి కుమార్తెలో మనం ఆ పరలోక రాజ్యానికి చేరాలని, భూమి మీద దేవుడిని స్తుతించాలని, దేవుని వెనుకలు బ్రతకాలని, ఆయన ఆరాధించాలని, ఆయన స్తుతియాగం చెల్లించాలని దేవుని యొక్క సంకల్పం, ఆయన యొక్క ప్రేమ దీంతో ఆయన చేసిన ఉద్దేశం. అందుకొరకు ఇంతగా తన ప్రాణం పెట్టినంతగా నేను ప్రేమించినాడు. మరణానికి తిరిగి లేచినాడు. ఆ పునరుత్థాన దినమే ఈ ఆదివారము. నువ్వు నేను మనందరం సంఘముగా దేవుని ఘనముగా ఆరాధించాలని దేవుని యొక్క సంకల్పము, ఇష్టము, ఆజ్ఞ. మన బాధ్యత దేవుని ఆరాధించాలని. ఏమని ఆరాధించాలని, ఏ విధంగా ఆరాధించాలి మనం దేవుణ్ణి? ఇంత గొప్ప ప్రేమ గల దేవుణ్ణి, ఇంత గొప్ప ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలా? వ్యవహార 4:23-24 వచ్చిన ప్రకారం అక్కడ రాయబడిన మాటలు మనం చూసినట్లయితే ఈ విధంగా మనం దేవుడిని ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? 4:23-24 వచ్చిన మనం చూసినట్లయితే, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వస్తున్నది. అది ఇప్పుడు వచ్చేది, ఇప్పుడు కూడా వచ్చేది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆత్మ నీలో ఉంది, సత్యముతో లేదో చూసుకో. సత్యం అనగా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే సత్యం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడు. సత్యమైనటువంటి దేవుని నువ్వు కలిగి ఉండి నీ ఆత్మతో దేవుడిని ఆరాధించినట్లయితే, అది యథార్థంగా ఆరాధించినట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని చెరగొట్టుకొని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనుభవాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని, దేవుడు నీ కొరకు మరి
మృతులలో నుండి తిరిగి లేచినాడని నీ హృదయమందు నువ్వు విశ్లేషించిన ఎడలా నువ్వు రక్షింపబడతావు అని రాయబడింది. కాబట్టి రక్షించబడిన దేవుని బిడ్డలుగా, ఆయన నామం పేరు పెట్టబడిన దేవుని బిడ్డలుగా ఈ దినం మనం దేవుడిని యథార్థంగా ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో మనం దేవుడిని ఆరాధించాలి. ఆ విధంగా శిష్యులు కూడా ఆరాధించినారు, ఆ విధంగా అనేక ప్రజలు ఆరాధించినారు. ఈ దినము ప్రపంచమంతటా క్రైస్తవులు అనబడే వారందరూ ఆరాధిస్తూ ఉన్నారు దేవుడిని. ఈ సమయంలో చిన్న మందగా మనం కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, ఆరాధించబోతున్నాం. ఏమైనా ఆరాధిస్తాం? ఏమైనా దేవుని పిల్లరా జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన కొరకైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఆ పుట్టి వారి వలె నా జీవితము మరి ధైర్య పరిస్థితిలో చివరికి మరణావస్థకు జోగుతున్న, ఎవరు దిక్కులేని స్థితిలో దరిద్రుడుగా, రెండు కాళ్ళు లేని వారుగా, ఆకలి దప్పులతో, రకరకాలైన శ్రమలతో మరి కష్టపడుతున్నా నన్ను. ఇదిగో నీ ప్రియ దాసుడైనటువంటి పేరు ద్వారా ఆ గుడ్డి వారిని స్వస్థపరిచి, గుడ్డుతో వాడే అయినటువంటి ఆ వ్యక్తిని రెండు కాళ్ళు ఇచ్చి నడిపించి నేను స్థుతించే భాగ్యం ఇచ్చినాను. నన్నైతే ప్రభా, నా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్న నన్ను బ్రతికించుడికై, నీ రక్తం ఇచ్చి నన్ను కడుగుడికై నాకు ఒక శిలువ, శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని ఎన్నుకొని ఆ శిలువలో నాకు రక్తం కాల్చింది. ఆ శిలువలోనే నాకు చనిపోయింది. 3వ దినాన సజీవుడిగా మరణాన్ని జయించి తిరిగి లేచినావు. ఈ పునరుత్థాన దినంలో నా కొరకు నువ్వు చూపిన ఆ బలియాగం, నువ్వు చూపిన ఆ శిలువ ప్రేమకు, నువ్వు చూపిన ఆ రక్షణకు, నువ్వు చూపిన ఆ పరలోక మార్గానికి, తండ్రితో ఉండే భాగ్యాన్ని నీకేమి చెల్లించగలరు? ఏమి చెల్లించినా రుణస్తులని ఒప్పుకుంటూ నా రక్షణ పాత్ర చేత పట్టుకొని ఉదయకాల సమయంలో నా స్తుతి ఆరాధన యేసు నామమున నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఇది మనం ఆరాధిస్తాం. ఆ విధంగా ఆరాధిస్తే మన జీవాపలాన్ని మన హృదయంతో, ఆత్మతో, సత్యంతో మనం ఆరాధిస్తే దేవుడు సంతోషపడతాడు, ఆనందిస్తాడు. మన మధ్య ఉన్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు. విన్న వాక్య ప్రకారం నువ్వు ఆ విధంగా ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతూ ఉదయకాల సమయంలో మనందరినీ కోరుతున్నాడు. ఇది ఆరాధన మనము దేవుడి సందర్భించాడు. ఆరాధనకు వెళ్ళకుండా